హలో క్యాండిడేట్స్, ఇవాళటి ఎపిసోడ్లో మనము సోషల్లో 3 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి డెమోక్రసీ, ఇంకొకటి సోషలిజం, మూడోది న్యామ్. ముందు మనం డెమోక్రసీ గురించి తెలుసుకుందాము. డెమోక్రసీ ప్రజాస్వామ్యం అని అంటాం మనం తెలుగులో. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దాని మూలాలు ఎక్కడి నుండి ఉన్నాయి, దాని అర్థం ఏంటి అన్నది అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ విభజన క్లాసిఫికేషన్ ఎలా చేస్తాము అంటే, అసలు ప్రభుత్వంకి మూలం ఏంటి, ప్రభుత్వం రావడానికి ఎవరు సోర్స్. ఎప్పుడైనా ఏ దేశానికైనా ప్రభుత్వం చాలా ముఖ్యమైనది. ఆ దేశానికి దిశానిర్దేశం చేయడానికి, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కలిసికట్టుగా ఉండడానికి కావాల్సిన రూల్స్, రెగ్యులేషన్స్, దాని తర్వాత ఆ నిబంధనలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత, ఎప్పుడైనా ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆ గొడవను రిజాల్వ్ చేయడం, ఇవన్నీ ప్రభుత్వపు బాధ్యతలు. అయితే ఈ ప్రభుత్వం ఎలా వస్తుంది అన్నదాన్ని ఆధారపరుచుకొని రెండు రకాలుగా ప్రభుత్వానికి ఆధారం, అంటే ప్రభుత్వంకి సోర్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఇన్హెరిటెన్స్, వారసత్వంతో వచ్చే ప్రభుత్వం, అంటే రాజు తర్వాత రాజు కొడుకు రాజు అవుతాడు, రాజు కొడుకు కొడుకు రాజు అవుతాడు. సో ఇది వారసత్వంతో వచ్చే డిసెంట్ బేస్డ్ ఇన్హెరిటెన్స్ అంటాం మనము. అలాంటి ప్రభుత్వం ఉన్న దేశాన్ని మనం మొనార్కీ అని డిస్క్రైబ్ చేస్తాం, లేదా రాచరికపు దేశం, రాచరికపు ప్రభుత్వం అని డిస్క్రైబ్ చేస్తాం. దీనికి ఆపోజిట్గా ఉండే ఇంకొక ప్రభుత్వం వచ్చేసి ప్రజాస్వామ్యం అంటే ఆ దేశ ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దాన్ని మనం ప్రజాస్వామ్యం అని అంటాము. డెమోక్రసీ, సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ని ఆధారం చేసుకొని మనం గవర్నమెంట్ని రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటేమో మొనార్కియల్, ఇంకొకటి డెమోక్రసీ. మనం మొనార్క్ అన్న వర్డ్ ఎప్పుడు వాడతాము అంటే, అది వారసత్వంగా వచ్చిన ప్రభుత్వం అయితే, రాచరికాన్ని ఆధారంతో ఏర్పడ్డ ప్రభుత్వం అయితే మనం దాన్ని మొనార్కీ అని డిస్క్రైబ్ చేస్తాం. ఒకవేళ అది ప్రజలు ఆధారంగా ఏర్పడ్డ ప్రభుత్వం, అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అయితే దాన్ని డెమోక్రసీ అని అంటాం. సో ప్రభుత్వానికి మూలం, ప్రభుత్వం రావడానికి ఎవరు మూలం, ఎక్కడి నుండి వస్తుంది అన్న దాని మీద మనం ఈ క్లాసిఫికేషన్ ఇస్తాం. సో డెమోక్రసీయా, మొనార్కియా. ఇండియాలో 1947 మనకి ఫ్రీడమ్ వచ్చే వరకు మనం మొనార్కీ అనే అంటాం. ఎందుకంటే మనం పాతకాలంలో ఏన్షియంట్ ఇండియాలో మనల్ని రాజులు పాలించేవాళ్ళు. మెడీవియల్ పీరియడ్ అంతా మనం సుల్తాన్లు, తర్వాత మొఘళ్ళ పాలనలో ఉండే. మోడర్న్ పీరియడ్కి వచ్చేసరికి బ్రిటిష్ ప్రభుత్వం మనని పాలించిన ఆ పాలన బ్రిటిష్ క్వీన్ ఆధీనంలో జరిగింది, అంటే బ్రిటిష్ క్రౌన్ పేరులో జరిగిన పాలన, కాబట్టి అది కూడా మొనార్కియల్ లాగానే మనం పరిగణిస్తాం. డెమోక్రసీ అన్నది ఇండియాలో మన కాన్స్టిట్యూషన్ వృద్ధిలోకి వచ్చిన తర్వాతనే డెమోక్రసీ వచ్చింది. సో డెమోక్రసీ మీనింగ్, ప్రజాస్వామ్యం మీనింగ్ ఏంటంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ప్రజల మీద ఆధారపడ్డ ప్రభుత్వం, ప్రజల నుండి వచ్చిన ప్రభుత్వాన్ని మనం ప్రజాస్వామ్యం అని అంటాం. అయితే ఈ డెమోక్రసీ అన్న పదం ఎక్కడి నుండి వచ్చింది అన్నది మనకి ఇంపార్టెంట్. డెమోక్రసీ అన్న పదాన్ని రెండు గ్రీక్ పదాల నుండి తీసుకున్నారు. డెమో, క్రటోస్. డెమో అంటే ప్రజలు అని అర్థం, క్రటోజ్ అంటే ప్రభుత్వం అని అర్థం. సో డెమో, క్రటోజ్ కలిపి డెమోక్రసీ అంటే ప్రజల ప్రభుత్వం. ఒకటే వర్డ్లో చెప్పాలి అంటే ప్రజల ప్రభుత్వాన్ని మనం డెమోక్రసీ అని అంటాం. కానీ దాని లోతుకి చూస్తే ప్రజల మీద ఆధారపడ్డ ప్రభుత్వం డెమోక్రసీ, ప్రజల నుండి వచ్చిన ప్రభుత్వం డెమోక్రసీ. అంటే ప్రభుత్వం ఫామ్ అవ్వడానికి, ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చింది ప్రజలు అని అర్థం డెమోక్రసీకి. మీకు ఎగ్జామ్లో అడిగితే డెమోక్రసీ అన్న పదం ఏ భాష నుండి వచ్చింది అని అడుగుతారు. గ్రీక్ భాష నుండి వచ్చింది, అదొకటి ఇంపార్టెంట్. డెమోక్రసీ అంటే దాని మీనింగ్ ఏంటి, లిటరల్ మీనింగ్ ఏంటి అని అడుగుతారు. అట్లాంటప్పుడు ప్రజల ప్రభుత్వం అని అర్థం. డెమో ప్లస్ క్రటోజ్, ప్రజల ప్రభుత్వం అని అర్థం అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది రకాలు. డెమోక్రసీలో ఎన్ని రకాలు ఉన్నాయి. డెమోక్రసీని మనం రెండు భాగాలుగా విభజిస్తాం. మొదటి భాగాన్ని మనం డైరెక్ట్ డెమోక్రసీ అంటాం, రెండో దాన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అని అంటాం. డైరెక్ట్ డెమోక్రసీని మనం తెలుగులో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం, ఇండైరెక్ట్ డెమోక్రసీని పరోక్ష ప్రజాస్వామ్యం అంటాం. అయితే అసలు డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అన్న పదాలు, ఈ విభజన, ఈ క్లాసిఫికేషన్ ఎట్లా జరిగింది అని ఆలోచిస్తే, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ అని ఎప్పుడు అంటామంటే, రెండిట్లోనూ ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడి ఉంటుంది, అంటే ప్రభుత్వానికి ఆధారం ప్రజలు అవుతారు. కాకపోతే డైరెక్ట్ డెమోక్రసీలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అది చేసే ప్రతి పనిలో ప్రజలు భాగస్వామ్యం పంచుకుంటే, అంటే ప్రజలు పార్టిసిపేట్ చేస్తే, ఇప్పుడు ప్రభుత్వం చేసే అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటి అంటే నిర్ణయాలు తీసుకోవడము,
చట్టాలు చేయడము. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో, చట్టాలు చేయడంలో డిసిషన్ మేకింగ్ అండ్ లా మేకింగ్ అని అంటాం. ఈ రెండిట్లో ప్రజల ప్రత్యక్ష పార్టిసిపేషన్ ఉంటే, ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటే దాన్ని మనం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అని అంటాం. అంటే ప్రతి డిసిషన్ని ప్రజలు ఓటు ద్వారా పాల్గొంటారు. దాన్ని మనం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. నేను ఇండైరెక్ట్ డెమోక్రసీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ మనకి ఇండియాలో ఉంది కాబట్టి. ఇండైరెక్ట్ డెమోక్రసీని మనం పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రతినిధి ప్రజాస్వామ్యం అని కూడా అంటాం, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇండియాలో మీరు ఇది సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్లో మనం మన ఎంపీలని, ఎమ్మెల్యేలని ఎన్నుకుంటాం. ఒక్కసారి మనం వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళు ఏ చట్టం చేస్తే అది మన మీద ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ వాళ్ళు చేసే చట్టాలలో, వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో మన ప్రత్యక్ష పార్టిసిపేషన్ ఏ రకంగానూ ఉండదు. మనం ప్రత్యక్షంగా పాల్గొనం. దీన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ప్రతినిధులచే ప్రజాస్వామ్యం. మనం ప్రతినిధులను ఎన్నుకుంటాం. ప్రతినిధులు మన బదులుగా మన కోసము నిర్ణయాలు తీసుకుంటారు అని అర్థం. ఇది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇండియాలో రిప్రజెంటేటివ్ డెమోక్రసీ లేదా ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది. ఎందుకంటే మన ప్రతినిధులను ఎన్నుకుంటాం, మన కోసం నిర్ణయాలు మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిన్న ఎగ్జాంపుల్, డిమానిటైజేషన్, మనకి నోట్ల రద్దు వ్యవహారం 2016లో జరిగింది. ఒకవేళ మనం నోట్ల రద్దు కావాలా వద్దా నిజంగా మనం ఓటింగ్ చేస్తే ఇండియాలో మెజారిటీ వాళ్ళు నోట్ల రద్దు చెయ్యొద్దనే ఓట్ చేసేవాళ్ళు. కానీ ప్రభుత్వం ముందుకెళ్ళి ఆ నిర్ణయాన్ని అమలుపరిచింది. అంటే ఎందుకు ఇది జరిగింది అంటే, ప్రజలు మన దగ్గర ఉండి ఎన్నుకునే వరకే వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. దాని తర్వాత నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి, మనం ఆ హక్కు ప్రభుత్వానికి ఇస్తున్నాము. దీన్ని మనం రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని అంటాం. దీనికి ఆపోజిట్ డైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీలో ఏమవుతుందంటే, ప్రతి నిర్ణయం, ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలలో ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఎలా పాల్గొంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యూరోపియన్ యూనియన్ నుండి బయటికి రావాలి అన్నది బ్రిటన్ నిర్ణయం. అయితే యూరోపియన్ యూనియన్ నుండి బయటికి రావాలి అన్నప్పుడు బ్రిటన్ పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించింది, బిల్ని రూపొందించి దాన్ని ప్రజల సమక్షంలో పెట్టింది. ప్రజలని మీరు దీనికి ఒప్పుకుంటున్నారా లేదా అన్న దాని మీద ఓటు వేయండి అని చెప్పింది. ఓటు వేయమన్నప్పుడు ఎక్కువ శాతం ప్రజలు మనం యూరోపియన్ యూనియన్ నుండి బయటికి వచ్చేయాలి అని బ్రిటిష్ ప్రజలు చాలామంది ఎక్కువ శాతం దానికే ఓటేశారు. కాబట్టి బ్రిటన్ ఐరోపా సంఘం నుండి బయటికి రావాలి అని నిర్ణయించుకుంది. ఇలాంటి ఓటింగ్ పద్ధతిని మనం రెఫరాండం అని అంటాం. అంటే మన ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రతిపాదిస్తుంది. ఆ చట్టం కావాలా వద్దా అన్న నిర్ణయం మాత్రం ప్రజలు ఓటు ద్వారా చేస్తారు. ఆ ఓటింగ్ పద్ధతి, చట్టాన్ని ఆమోదిస్తున్నారా లేకపోతే వద్దంటున్నారా అనడానికి కండక్ట్ చేసే ఓటింగ్ పద్ధతిని రెఫరాండం అని అంటారు. డైరెక్ట్ డెమోక్రసీకి ఇది ఒక టూల్ అనమాట. మనం ఎట్లా ఇప్పుడు నేనేమన్నాను, డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రజలు ప్రత్యక్షంగా నిర్ణయాలు తీసుకోవడంలో, చట్టాలు చేయడంలో పాల్గొంటారు అన్న. అట్లాంటప్పుడు మనం నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎలా పాల్గొంటారు అంటే ఓటింగ్ విధానం ద్వారా. కాకపోతే నిర్ణయాలు తీసుకోవడానికి మనం వాడే ఓటింగ్ విధానం పేరు ఉంటుంది, చట్టాలు చేసేటప్పుడు వాడే ఓటింగ్ విధానం పేరు వేరుంటుంది. మనకు అది దేనికి వాడుతున్నామని తెలియడానికి వేరు పేర్లు వాడతాం. అయితే చట్టాన్ని ఆమోదించాలా వద్దా అనే నిర్ణయం ప్రజలు తీసుకోవడానికి పాల్గొనే ఓటింగ్ని మనం రెఫరాండం అని అంటాం. రెఫరాండం కాకుండా ఇంకొక పద్ధతి ఉంటుంది. చట్టం విషయంలో నిర్ణయం ప్రజలు తీసుకోవడానికి ఇంకో పద్ధతి ఉంటుంది. దాన్ని మనం ఇనిషియేటివ్ అని అంటాం. దీంట్లో ఏం జరుగుతుందంటే, ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి మాకు చట్టం కావాలి అని చెప్పి ఓటింగ్ ద్వారా తెలియజేస్తారు. అప్పుడు ప్రభుత్వం ఆ చట్టాన్ని చేస్తుంది. దాన్ని మనం ఇనిషియేటివ్ అని అంటాం. రెఫరెండంకి ఇనిషియేటివ్కి తేడా ఏంటంటే, ఎవరు ప్రతిపాదిస్తున్నారు, ఎవరు ఆమోదిస్తున్నారు అన్న దాంట్లో తేడా ఉంటుంది. రెఫరెండంలో ప్రతిపాదన చేసేది ప్రభుత్వం, దాన్ని ఫైనల్గా ఆమోదించాల్సింది ప్రజలు. ఒకవేళ ప్రజలు ఆమోదిస్తే అది చట్టం అవుతుంది, లేకపోతే అది కాదు. ఇనిషియేటివ్లో అసలు ప్రతిపాదించేదే ప్రజలు, ప్రభుత్వం దాన్ని అమలుపరుచుతుంది. అది ఇనిషియేటివ్. దాని తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, స్పెషలీ భూగోళిక సమస్యలు అంటే జాగ్రఫికల్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఓటింగ్ కండక్ట్ చేస్తారు. ఇలాంటి ఓటింగ్ని మనం ప్లెబిసైట్ అని అంటాం.
ప్రజాభిప్రాయ సేకరణ, సింపుల్గా తెలుగులో చెప్పాలంటే ప్లెబిసైట్లో ఏంటంటే మీకు రీసెంట్ ఒక 2 yearsలో జరిగిన అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్లెబిసైట్ రష్యా క్రెమియా యుక్రెయిన్కి సంబంధించింది. క్రెమియా అన్నది రష్యా యుక్రెయిన్లో ఒక భాగం. అయితే క్రెమియాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అప్పుడు క్రెమియా ప్రజలను ఏమడిగారంటే మీరు రష్యాలో భాగం అవుదాం అనుకుంటున్నారా లేదా యుక్రెయిన్లోనే భాగంలాగా మిగిలిపోదాం అనుకుంటున్నారా అని క్రెమియా ప్రజలను అడగడం జరిగింది. అట్లాంటప్పుడు ఎక్కువ శాతం క్రెమియా ప్రజలు మేము రష్యాలో భాగం కావాలి అనుకుంటున్నాము అని ఓటేశారు. అందుకు రష్యా క్రెమియాని ఎనెక్స్ చేసేసుకుంది. అయితే ఇలాంటి ఓటింగ్ పద్ధతిని మనం ప్లెబిసైట్ అని అంటాం. ఎక్కడైతే మనం ప్రజాభిప్రాయ సేకరణ చేసి అభిప్రాయానికి అనుగుణంగా ముందుకెళ్ళాలనుకుంటామో దాన్ని మనం ప్లెబిసైట్ అని అంటాం. తర్వాత 4వది రికాల్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు, వాళ్ళని మనం 5 ఏళ్ళకి ఎన్నుకున్నాం, కానీ వాళ్ళ పనితీరు మనకు నచ్చట్లేదు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించట్లేదు. అట్లాంటప్పుడు నువ్వు మాకు వద్దు, నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పడానికి ఈ ఓటింగ్ విధానాన్ని వాడతారు. దీంట్లో ఏంటంటే ఓటు వేసి మెజారిటీ వస్తే ఆ రిప్రజెంటేటివ్ని కిందికి దింపుతారు. మళ్ళీ ఆయన బదులుగా అంటే 5 ఏళ్ళు కాల వ్యవధి పూర్తి కాకముందే ఆయనని తీసేసి ఆయన బదులు ఇంకొకరిని ఎన్నుకుంటారు. దీన్ని రికాల్ అని అంటారు. ఈ 4 ఓటింగ్ పద్ధతుల ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా గవర్నమెంట్ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ గవర్నమెంట్ చేసే చట్టాలలోనూ పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వెసులుబాటు ఉన్న దేశాలలో మనం డైరెక్ట్ డెమోక్రసీ ఉంది అని అంటాం. ఇలాంటి వెసులుబాటు లేని దేశాలలో మనం ఇండైరెక్ట్ డెమోక్రసీ అని అంటాం. ఇండియాలో ఇవేవీ లేవు, ఎందుకంటే ఇండియాలో మనకి ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది. కానీ యూరోపియన్ కంట్రీస్ చాలా మటుకు ఐరోపా చాలా దేశాలలో డైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది. అయితే ఇండియాలో ఎందుకు ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది, ఎందుకు డైరెక్ట్ డెమోక్రసీ లేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఇండియన్ పాపులేషన్. మన దగ్గర పాపులేషన్ చాలా ఎక్కువ. ఇంతమంది ఉన్నప్పుడు మనం మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం చాలా కష్టం. అంటే ప్రతిసారి మనం ఓటింగ్ కండక్ట్ చేయలేం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రజలు ఓటు ద్వారా ఆమోదించాలి అంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. పాపులేషన్ ఫస్ట్ రీజన్. సెకండ్ డైవర్సిటీ. మన దగ్గర ఉన్న డైవర్సిటీకి మెజారిటీ, మైనారిటీ, లాంగ్వేజ్ బేస్డ్ డైవర్సిటీ ఉంది, రేస్ బేస్డ్ డైవర్సిటీ ఉంది. ఇట్లాంటి డైవర్సిటీలు ఏమవుతుందంటే ప్రజలే నిర్ణయం తీసుకోవాలి అంటే ఏ కులానికి లేదా ఏ ప్రాంతానికి లేదా ఏ మతానికి చెందిన ప్రజలు ఎక్కువ ఉంటే ఆ కుల ప్రాంత మత ప్రజలు కోరుకుందే అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అందుకనే మన దగ్గర డైరెక్ట్ డెమోక్రసీ పనిచేయదు. ఇండైరెక్ట్ డెమోక్రసీ మాత్రమే మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే మీకు ఎగ్జామ్కి ఇండియాలో ఎలాంటి డెమోక్రసీ ఉంది అని అడిగితే ప్రతినిధి ప్రజాస్వామ్యం లేదా పరోక్ష ప్రజాస్వామ్యం. రెఫరెండం దేనికి వాడతారు? చట్టాన్ని ఆమోదించడానికి వాడతారు. ఇనిషియేటివ్ అనే ఓటింగ్ పద్ధతిని దేనికి వాడతారు? చట్టాన్ని ప్రతిపాదించడానికి వాడతారు. ప్లెబిసైడ్ దేనికి వాడుతారు? ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి ప్రజాస్వామ్యంలో ప్లెబిసైడ్ అనే ఓటింగ్ విధానాన్ని వాడతారు. రికాల్ దేనికి వాడతారు? ఒక ప్రజలచే ఎన్నుకున్న ప్రజాప్రతినిధి పనితీరు సరిగ్గా లేకపోతే తన పదవీ కాలం ముగిసే ముందే తనని పదవిలోంచి దింపడానికి వాడే ఓటింగ్ పద్ధతిని మనం రికాల్ అని అంటాం. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ డెమోక్రసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ డెమోక్రసీ ఇండియాలో, ప్రజాస్వామ్యం ఇండియాలో ఎప్పటి నుండి ఉంది? నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రజాస్వామ్యం అనే కాన్సెప్ట్ ఇండియాలో 1947 అంటే మనకి ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిందో అప్పటి నుండే ప్రజాస్వామ్యం ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుంది. అంతకంటే ముందు మన దగ్గర ప్రజాస్వామ్యం లేదు, మన దగ్గర రాచరికపు ప్రభుత్వమే ఉండేది. అయితే ఈ డెమోక్రసీని మనము మన రాజ్యాంగాన్ని ఏ రోజు నుండి అయితే అమలు చేస్తున్నామో, మనం రాజ్యాంగాన్ని 26 జనవరి 1950 నుండి అమలు చేస్తున్నాం. ఏ రోజు నుండి అయితే మనం అమలు చేస్తున్నామో ఆ రోజు నుండే మనము ప్రజాస్వామ్యాన్ని మన దగ్గర ఉంది, మన దగ్గర అమలు చేస్తున్నాం. అంటే మన రాజ్యాంగానికి రాజ్యాంగ విలువలని తెలియజేసే దాన్ని మనం ప్రవేశిక అని అంటాం. ప్రియాంబుల్లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటాయి. అయితే ప్రియాంబుల్లో పేర్కొనబడ్డ రాజ్యాంగ విలువలు లేదా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్లో ముఖ్యమైనది డెమోక్రసీ.
సావరన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నది మనము 1950లో కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు ప్రవేశికలో ఉన్న పదాలు. సో డెమోక్రసీ అన్నది ఇండియాలో ఉంది అని డిక్లేర్ చేసింది ప్రియాంబుల్లో 1950 నుండే డిక్లేర్ చేశాము. ఫస్ట్ ఎలక్షన్స్ ఇండియాలో 1952లో జరిగాయి. ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయని. ఫస్ట్ ఎలక్షన్స్ 1952లో జరిగాయి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు మనం ఇండియాలో డెమోక్రసీ ఉంది అని అంటున్నాం. అట్లాంటప్పుడు ఎవరన్నా అసలు మీకు డెమోక్రసీ ఉందని మీరు అంటున్నారు, ఏ బేసిస్ మీద అంటున్నారు, ఏంటి ఆధారం మీకు డెమోక్రసీ ఉంది అనడానికి అని అడిగితే ఫస్ట్ మన దగ్గర ఉండేది పాపులర్ సావరెనిటీ. సావరెనిటీ అంటే సార్వభౌమతత్వం, సుప్రీం అని అర్థం. వాళ్ళని మించి ఎవరు ఉండరు, అన్ని సర్వాధికారాలు వాళ్ళకే ఉంటాయి. ప్రతి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ టెరిటరీ, వాళ్ళ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మీద కంప్లీట్ కంట్రోల్ వాళ్ళకు ఉంటుంది. అప్పుడు మనము ఆ దేశం సార్వభౌమత్వం ఉన్న దేశంగా గుర్తిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లదాన్ తెలుసుంటారు. ఒసామా బిన్ లదాన్ని చంపింది పాకిస్తాన్లో, కానీ ఆయనని ఎన్కౌంటర్ చేసింది పాకిస్తాన్ సైన్యం కాదు, అమెరికా నుండి ఒక స్పెషల్ ఆపరేషన్ కింద అమెరికా సైనికులు ఆయనను చంపారు. చంపినప్పుడు పాకిస్తాన్ నెక్స్ట్ డే పేపర్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయనని ఎన్కౌంటర్ చేసినప్పుడు మాకు ఆయనది ఈ ఆపరేషన్ జరిగిందని కూడా తెలియదు, అమెరికన్లు మా దగ్గరకు వచ్చి చంపుతున్నారని మాకు తెలీదు అన్నారు. అట్లాంటప్పుడు అక్కడ రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే అసలు పాకిస్తాన్కి సార్వభౌమత్వం ఉందా లేదా అన్న అనుమానం తలెత్తింది. ఎందుకు తలెత్తింది అంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియాలి, మన ఇంటి మీద కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. అలాగే ప్రభుత్వానికి తన దేశ సరిహద్దులు, తన దేశ ప్రాంతంలో, తన దేశం అనే ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అన్నది కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. అందుకనే మనం దాన్ని లా అండ్ ఆర్డర్ అంటాం. లా అండ్ ఆర్డర్ షుడ్ బీ ఇన్ కంట్రోల్ అని అంటాం. అది లేకపోతే మనం సార్వభౌమత్వం ఉన్నట్టు కాదు. సో అదొకటి ఉండాలి. దాని తర్వాత రెండు, మనకు ఉండాల్సింది మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. ఇప్పుడు భారత పార్లమెంట్ తీసుకునే నిర్ణయాలు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఉండడం ఇంపార్టెంట్. అంతేగాని మనము వేరే వాళ్ళు బయట వేరే సంస్థ నుండి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళ నిర్ణయాలు, తన సొంత నిర్ణయాలు తను తీసుకునేంత స్వేచ్ఛ ఉండాలి. అది సెకండ్. థర్డ్, సావరెనిటీలో మూడో ముఖ్య అంశం ఏంటి అంటే మనము వేరే దేశాలతో ఎలాంటి సంబంధాలు పెంచుకోవాలి అనుకుంటున్నాము అన్నది కూడా నిర్ణయించుకునే స్వాతంత్రం ఉంటే మనం దాన్ని సావరెనిటీ అంటాం. ఇది ఒక దేశానికి సంబంధించి సావరెనిటీ. అయితే పాపులర్ సావరెనిటీ అర్థం ఏంటి అంటే ఈ సార్వభౌమత్వం ప్రజలకు ఇచ్చుంటే, ప్రజల నుండి వచ్చిందైతే దాన్ని మనం పాపులర్ సావరెనిటీ అంటాం. మన ప్రవేశిక చాలా స్పష్టంగా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఈ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగం ఆధారంగానే ప్రభుత్వం ఏర్పడుతుంది. రాజ్యాంగం ఆధారంగానే ప్రభుత్వం తన పని చేసుకుంటూ వెళ్తుంది. రాజ్యాంగం ఆధారంగానే మనకి హక్కులు ఉన్నాయి. సో ఈ రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగమే ప్రజల నుండి వచ్చింది అని ప్రవేశికలో చాలా స్పష్టంగా చెప్పబడింది. దీన్ని ఎప్పుడైతే మనం అన్ని అధికారాలు ప్రజల నుండి వచ్చాయి, ఆల్ పవర్స్ ఆర్ సోర్స్డ్ ఫ్రమ్ పీపుల్ అని అంటామో దాన్ని మనం పాపులర్ సావరెనిటీ అంటాం. అంటే నిజమైన అధికారం ప్రజల్లో ఉంది, అందుకనే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే మనని పాలిస్తుంది అని అర్థం. సో ఫస్ట్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ ఇండియాలో ఏంటి అంటే పాపులర్ సావరెనిటీ. దాని తర్వాత నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే యూనివర్సల్ అన్నప్పుడు ఒకే ఒక షరతు. ఆ షరతు ఏంటి అంటే అడల్ట్, వాళ్ళకు ఒక పర్టిక్యులర్ ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. ఫ్రాంచైజ్ అంటే ఓటు వేసే హక్కు. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అర్థం ఏంటంటే ఒకే ఒక కండిషన్, ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వయస్సు అనే ఒక కండిషన్ మాత్రమే ఉంటే దాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటాం. ఇండియాలో మన మొదటి ఎన్నికల నుండి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది. మనకున్న భిన్నత్వం పక్కన పెట్టి మనం ఇది ఇంప్లిమెంట్ చేయగలగడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనకు సామాజికంగా
చాలా భేదాలు ఉంటాయి, కుల భేదాలు ఉంటాయి, మత భేదాలు ఉంటాయి. ఆ భేదాలన్నింటినీ పక్కన పెట్టి మన కాన్స్టిట్యూషన్ నుండి మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది. వీలు కల్పించడం చాలా గొప్ప విషయం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వల్ల లాభం ఏంటి ప్రజాస్వామ్యానికంటే, ఎక్కువ మంది ప్రజలు ఓటింగ్ ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అందుకనే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ డెమోక్రసీలో ఒక ఫీచర్. బేసిక్గా మనం ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఎంతమంది ప్రజలు పాల్గొంటే ప్రజాస్వామ్యం అంత సక్సెస్ఫుల్ అని అంటాం అనమాట. సో అందుకనే కదా ప్రతి ఎలక్షన్స్ తర్వాత మన దగ్గర ఇంత పర్సంటేజ్ ఓటింగ్ జరిగింది, ఈసారి ఎక్కువ శాతం మంది ఓటేశారు, తక్కువ శాతం మంది ఓటేశారు. ఒక కంట్రీలో ప్రజాస్వామ్యం సరిగ్గా పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి మొదటి అంశం ఏంటి, మనం మొదలు చూడాల్సింది ఏంటంటే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎంతమంది దాంట్లో పాల్గొంటున్నారు అన్నది చూస్తామన్నమాట. ఎక్కువ మంది పాల్గొనడానికి అవకాశం ఉండాలి అంటే ఏదన్నా ఒకటే ఒక కండిషన్ మీద ఓటింగ్ హక్కు ఇవ్వాలి. ఒక్క కండిషన్ వయసు అవ్వడం కరెక్ట్, ఎందుకంటే ఒక్క కండిషన్ ఏజ్ మాత్రమే అయినప్పుడు ఎక్కువ మంది పార్టిసిపేట్ అవ్వడానికి వీలవుతుంది. అయితే మన రాజ్యాంగం అది అమల్లోకి వచ్చిన రోజు నుండి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ రైట్ టు ఓట్ అందరికీ ఇచ్చింది. ముందు మనకి రైట్ టు ఓట్కి 21 సంవత్సరాలు ఉండే, 18 సంవత్సరాలు ఉండే, దాన్ని మార్చి మళ్ళీ 21 ఇయర్స్ ఉన్న దాన్ని మార్చి మళ్ళీ 18 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా ఇండియాలో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఏ కులానికి మతానికి చెందిన వాళ్ళైనా సరే, చదువుకున్న వాళ్ళైనా సరే, చదువుకోలేని వాళ్ళ చదువు రాని వాళ్ళైనా సరే ఓటేయడానికి హక్కు ఉంటుంది. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ నెక్స్ట్ ఫీచర్ డెమోక్రసీకి. దాని తర్వాత థర్డ్ ఫీచర్ పీరియాడిక్ ఎలక్షన్స్. ఒక కాల పరిమితితో ఎలక్షన్స్ జరగాలి, కంపల్సరీగా జరగాలి. ఇప్పుడు మన దగ్గర మనం ఎంపీలను ఎన్నుకుంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నుకుంటాం, 5 ఏళ్లలో ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి. అలాగే ఎమ్మెల్యేలకు కూడా 5 ఏళ్లలో ఎన్నికలు జరగాలి. రాజ్యసభ సభ్యులు అయితే వాళ్ళ కాల పరిమితి, వాళ్ళ పదవి పరిమితి 6 ఏళ్ళు ఉంటుంది. అలాగే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అయితే 5 ఏళ్ళు ఉంటుంది. ఈ పదవి పరిమితి ఉండాలి, పరిమితి అయ్యే లోపే ఎలక్షన్స్ జరగాలి అన్నది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు ఒక్కొక్కసారి అభిప్రాయాలు మారుతాయి. ఇప్పుడు ఓటు వేసే వాళ్ళ అభిప్రాయాలు మారినప్పుడు వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా మారాలి. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో దాన్ని బట్టి అభిప్రాయాలు ఏర్పడతాయి. ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, ప్రజలకి నచ్చట్లేదు, అప్పుడు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు వీలు కలగాలి అంటే ఎలక్షన్స్ ఒక టైం పీరియడ్తో జరగాలి. ఒకవేళ ప్రజల మనోభావం లేదా ప్రజల అభిప్రాయాన్ని మనం ఎలక్షన్స్ ద్వారా బయట పెట్టలేకపోతే మన డెమోక్రసీ ఫెయిల్ అయినట్టు. అందుకనే కంపల్సరీగా పీరియాడిక్ ఎలక్షన్స్ ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. వాక్ స్వేచ్ఛ అని అంటాం మనము. ఈ వాక్ స్వేచ్ఛ చాలా చాలా ముఖ్యమైనది. ఈ వాక్ స్వేచ్ఛ ఎందుకు ముఖ్యము, ఎలక్షన్స్ డెమోక్రసీకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఉన్న సంబంధం ఏంటి అని అడిగితే, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వ్యక్తీకరణ. ఇప్పుడు నా అభిప్రాయం, నేను ఓటేసినప్పుడు నేను ఎవరిని సమర్థిస్తున్నాను అన్నది వ్యక్తపరుస్తున్నట్టు అర్థం. అందుకనే రైట్ టు ఓట్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఓటింగ్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. అలాగే ఇప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీ పెట్టాను, అయితే నా పార్టీ ఇది చేయబోతుంది, నా పార్టీ ఒకవేళ పవర్లోకి వస్తే నేను ఇవన్నీ చేయబోతున్నాను అని నాకు వాక్ స్వాతంత్రం ఉంటేనే నేను ప్రజలకు చెప్పగలుగుతా. అలాగే ఒక ఓటర్గా నేను నిర్ణయించుకోవాలి అంటే నాకు అసలు ఎవరు ఏం చేస్తున్నారో తెలియాలి. అది తెలియాలి అంటే వాళ్ళు తెలియబరచడానికి వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉండాలి. నాకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురితో డిస్కస్ చేసి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడానికి కూడా వాక్ స్వాతంత్రం ఉండాలి. సో స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మనం ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఫర్ డెమోక్రసీ. ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటి అని అంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్ వాక్ స్వాతంత్రం ఉండాలి, భావ వ్యక్తీకరణ స్వాతంత్రం ఉండాలి. ఇది ఉంటే డెమోక్రసీ ఉన్నట్టే. డెమోక్రసీ అంటే ఉట్టి గవర్నమెంట్ని ఎన్నుకోవడం, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ఆ ప్రభుత్వంలో పనితీరులో పారదర్శకత ఉందా లేదా, ఒకవేళ లేకపోతే అడిగే హక్కు కూడా ఇస్తుంది ప్రజాస్వామ్యం. ఆ అడిగే స్వాతంత్రం ఉండాలి అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. అందుకనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా డెమోక్రసీకి సంబంధించి ఒక ఫీచర్. దాని తర్వాత నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రైట్ టు అసెంబ్లీ. ఇప్పుడు మనము అసెంబ్లీ అంటే మీట్ అవ్వడం,
ఒక పొలిటికల్ పార్టీ తన ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలనుకుంటుంది అన్నది చెప్పాలి అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఆ మీటింగ్ ఏర్పాటు చేసే స్వాతంత్రం ఉండాలి. ఆ మీటింగ్ ఏర్పాటు చేసే స్వాతంత్రం లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, మేనిఫెస్టో అంటారు ఎలక్షన్స్ ముందు పార్టీస్ డిక్లేర్ చేసేది. ఈ మేనిఫెస్టో ముందుకి చెప్పకపోతే మనకు చాలా అంటే ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. అందుకనే రైట్ టు అసెంబ్లీ హక్కు ఒకటి ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఫార్మ్ అసోసియేషన్. భారతదేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక పార్టీ సిస్టమ్, 2 పార్టీల సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్, 3 రకాల పార్టీ సిస్టమ్స్ ఉంటాయి. ఒక పార్టీ సిస్టమ్ మనకు చైనాలో కనిపిస్తుంది. ఒకటే రాజకీయ పార్టీ ఉంటే దాన్ని ఒక పార్టీ సిస్టమ్ అంటాం. అంటే ఒక్క పార్టీ ఇంకొక సంఘటన ఏంటంటే ఒక్క పార్టీ ఎంత బలంగా ఉంటుందంటే ఇంకొక వేరే పార్టీలు ఉన్నా కూడా వాటి ఉనికిడి పెద్దగా ఉండదు. దాన్ని మనము ఒక పార్టీ సిస్టమ్ అని అంటాం. 2 పార్టీ విధానం అంటే మనకి బ్రిటన్లో, అమెరికాలో కనిపిస్తుంది. 2 చాలా స్ట్రాంగ్ రాజకీయ పార్టీలు ఉంటాయి. ఒకటి ఆపోజిషన్లో ఉంటుంది, ఒకటి గవర్నమెంట్లో ఉంటుంది. దాన్ని మనం 2 పార్టీల విధానం అంటాం. మల్టీ పార్టీ సిస్టమ్ అంటే చాలా పార్టీలు ఉంటాయి, వాటి ఉనికిడి కూడా ఉంటుంది, వాటి ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకి. ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది. ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ కూడా డెమోక్రసీ ఫీచరే. ఎందుకు అంటే ఇండియాలో భిన్నత్వం ఎక్కువ. ఒకవేళ ఒక పార్టీలో ఒక కులం కానీ ఒక మతం కానీ ఎక్కువ మంది ఉండి వాళ్ళు ఇతర కులాలు, మతాలు, మైనారిటీస్ని పట్టించుకోనప్పుడు మైనారిటీస్ కూడా వాళ్ళ కోసం ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించడానికి రైట్ టు ఫార్మ్ అసోసియేషన్. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ ద్వారా ఏమవుతుందంటే అసోసియేషన్ ఉన్నప్పుడు మనం పొలిటికల్ అసోసియేషన్ కూడా కావచ్చు. పొలిటికల్ అసోసియేషన్ ఇస్ నథింగ్ బట్ పొలిటికల్ పార్టీ. సో రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ వల్ల లాభం ఏంటి అంటే ఎవరైనా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలోనే కాకుండా ప్రభుత్వంలో భాగం కావడానికి కూడా వీలు కనిపిస్తుంది అనమాట. సో దీనివల్ల కూడా ఎక్కువ మంది ప్రజలు ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి వీలవుతుంది. కాబట్టి రైట్ టు ఫార్మ్ అసోసియేషన్ కూడా డెమోక్రసీకి ఒక ఫీచర్ లాగానే మనం పరిగణిస్తాం. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్. ఎన్నికలు ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ద్వారా జరుగుతాయి, ఎలక్షన్ కమిషన్ ద్వారా జరుగుతాయి. ఎన్నికలు చేయాల్సిన బాధ్యత అంటే కండక్ట్ చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంది. ఈ బాధ్యత ఎగ్జిక్యూటివ్కి కానీ లెజిస్లేచర్కి కానీ ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఈ బాధ్యత నిర్వర్తించడానికి దానికి చాలా పవర్స్ ఇస్తుంది రాజ్యాంగం. అంటే దాని వర్క్లో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలుండదు. ఒక్కసారి ఎలక్షన్ డిక్లేర్ అయితే గవర్నమెంట్ ఏమీ చేయలేదంటే గవర్నమెంట్ కొత్త పథకాలు తీసుకురావడానికి వీలుండదు. ఏ ఆఫీసర్ ఎక్కడ పోస్ట్ అయి ఉండాలి అన్నది కూడా డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్కి అంత పవర్ ఇస్తారు, రాజ్యాంగం అంత పవర్ ఇస్తుంది. ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఉంటుందో ఎలక్షన్స్ సక్రమంగా జరుగుతాయి. మనం దీన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటాం. అంటే ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకి లోనవ్వకుండా, ఎలాంటి పైసలు కానీ ఇంకొక రకమైన లోభాలకి లోనవ్వకుండా వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ ఆలోచన మీద ఆధారపడి ఓటు వేయడానికి వీలు కల్పించాలి. అంటే ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అందుకనే ఇండియాలో మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ రూల్ ఆఫ్ లా, న్యాయం ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎక్కువ మంది పాల్గొనాలి అన్నప్పుడు ఒకవేళ అది ఎక్కడన్నా భంగపడితే ఎలాంటి వ్యక్తి అయినా తన కుల, మత, జాతి విభేదాలు లేకుండా వ్యక్తి అయినా కోర్టు దగ్గరికి వెళ్ళి ఆశ్రయించడానికి ఆస్కారం ఉండాలి. అలాగే ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ఒక మామూలు పౌరుడైనా సరే మన దేశంలో ఉన్న చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. అది రూల్ ఆఫ్ లా. ఈ దేశంలో ఉన్న చట్టం అందరినీ సమానంగా చూడడము డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యం అన్నప్పుడు అందరూ ప్రజలు సమానం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని చెప్పడానికి రూల్ ఆఫ్ లా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు ఉండాల్సింది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండాలి. న్యాయ వ్యవస్థని స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని ఎప్పుడు అంటాము అంటే మనకి 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయి. ఒకటి లెజిస్లేచర్, ఇంకొకటి
ఎగ్జిక్యూటివ్, మూడోది జ్యుడిషియరీ. ఎప్పుడైతే జ్యుడిషియరీ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్లో కానీ ఉండదో అప్పుడు మనం దాన్ని ఇండిపెండెంట్ జ్యుడిషియరీగా పరిగణిస్తాం. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీని కంట్రోల్ చేయడానికి వీలుండదనమాట. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ బయట జ్యుడిషియరీ ఉంటుంది. దాన్ని మనం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని అంటాం. ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఎలా ఇండిపెండెంట్గా మనం చూస్తాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజువల్గా బయట కరప్షన్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఒక పర్టిక్యులర్ పోస్ట్లో పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన కమిషనర్ పోస్ట్లో ఉన్నారు, సిటీ కమిషనర్ పోస్ట్లో ఉన్నారు. రేపొద్దున ఒకవేళ హోమ్ మినిస్టర్కి సంబంధం ఉన్న ఎవరి మీదనన్నా కేసు రిజిస్టర్ అయ్యి ఆయన దాన్ని సీరియస్గా తీసుకుంటే ఇమీడియట్గా ఆయన సిటీ కమిషనర్ నుండి వేరే పోస్ట్కి బదిలీ చేస్తారు. సో అట్లా బదిలీ చేసినప్పుడు వాళ్ళకి స్వాతంత్రం లేదు అని మనం అంటాం. స్వాతంత్రం ఉన్న అథారిటీ అయితే వాళ్ళ పదవిలో చేయాల్సిన బాధ్యతలను ఏ రకమైన భయం లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి వీలుంటుంది. అంటే వాళ్ళ ఫంక్షన్స్ని ఏ ఫియర్ లేకుండా, అమ్మో నేను ఇది చేస్తే నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తిస్తే నన్ను ఉంచుతారో లేదో, నన్ను ఇంకెక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేస్తారేమో, నాకు జీతం సరిగ్గా రాదేమో, ఇలాంటి ఏ రకమైన భయం లేకుండా వాళ్ళకు అప్పగించబడ్డ బాధ్యతని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడానికి స్వతంత్రం ఇవ్వాలి అన్నది ఇండిపెండెంట్ బాడీస్. అయితే జ్యుడిషియరీ కూడా న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. న్యాయం చెప్పే వ్యవస్థ. ఏదైనా గొడవ జరిగినప్పుడు న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అన్నది, అన్యాయం కాకుండా న్యాయం ఇవ్వడానికి వచ్చిన వ్యవస్థ జ్యుడిషియరీ. ఇలాంటి జ్యుడిషియరీ స్వతంత్రంగా ఉండాలి, ఎవ్వరి కింద పనిచేయద్దు. స్వతంత్రంగా ఉంటేనే న్యాయం జరుగుతుంది అన్నది అక్కడ మాట. అయితే ప్రజాస్వామ్యంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలందరూ ఒకటి, సమానం. ఒకవేళ ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది కలిగించినా, ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీ ఇవ్వకపోయినా, ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీ ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ప్రజల వల్ల వాళ్ళు ప్రభుత్వం అయ్యారు, ప్రజల నుండే వాళ్ళకి అధికారం సంక్రమించింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రజలకి ప్రభుత్వం జవాబు ఇవ్వట్లేదు, జవాబుదారీగా నడుచుకోవట్లేదు. అట్లాంటప్పుడు కూడా మనం వెళ్ళి తట్టాల్సిన తలుపు న్యాయ వ్యవస్థది. అట్లాంటి కేసులలో న్యాయ వ్యవస్థ ఎలాంటి పక్షపాతం లేకుండా తన నిర్ణయాన్ని ఇవ్వాలి అంటే తనకి స్వాతంత్రం ఉండాలి. ఎవరి నుండి స్వాతంత్రం ఉండాలి? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ కంట్రోల్ నుండి స్వాతంత్రం ఉండాలి. డెమోక్రసీ సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉండాలి. ఇవి ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సోషలిజం. సోషలిజం అన్నది ఒక ఐడియాలజీ, సొసైటీని బేస్ చేసుకొని సమాజం నుండి వచ్చిన ఒక ఐడియాలజీ. దీని మెయిన్ మీనింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఇది ఎక్కడి నుండి వచ్చింది అన్నది అర్థం చేసుకోవాలి. రాబర్ట్ ఓవెన్ అనే ఒక వ్యక్తిని మనం ఫస్ట్ సోషలిస్ట్ ఇన్ ద వరల్డ్గా పరిగణిస్తామన్నమాట. మొదటి సోషలిస్ట్, వరల్డ్లో మొదటి సామ్యవాదిగా పరిగణిస్తాము. ఎందుకు ఈయనను పరిగణిస్తామంటే 1841లో ఈయన అనచురలు తమ పాటించే విధానాన్ని, తమ ఐడియాలజీని సోషలిజంగా పరిగణించేవాళ్ళు. వాళ్ళు సోషలిస్టులుగా భావించేవాళ్ళు. అయితే సోషలిజం అనే పదం ఇక్కడ నుండి వాడుకలోకి వచ్చింది. సామ్యవాదం అనే పదం ఇక్కడ నుండి వాడుకలోకి వచ్చింది. సామ్యవాదం మొదటిసారి ప్రతిపాదించింది, మొదటిసారి దాని గురించి మాట్లాడింది ఆయన అనుచరులు, తర్వాత వాళ్ళుగా సోషలిస్టులుగా పిలుచుకున్నది రాబర్ట్ ఓవెన్. సో మీకు హూ వాజ్ ద ఫస్ట్ సోషలిస్ట్ ఇన్ ద వరల్డ్ అని అడిగితే అది రాబర్ట్ ఓవెన్ అనమాట. సామ్యవాదాన్ని ఆయన యూరోప్లో చాలా ఫేమస్ చేశారు. బ్రిటన్లో ఆయన చేసింది. ఆయన ఏమనేవాళ్ళంటే, ఇప్పుడు ఒక కార్యాలయం లేదా ఒక ఫ్యాక్టరీని స్థాపించినప్పుడు ఆ ఫ్యాక్టరీలో పనిచేసే అందరూ వర్కర్లు సమానమే. ఎందుకంటే అందరూ కృషి చేస్తేనే ఆ ఫ్యాక్టరీ నడుస్తుంది. కాబట్టి సమానమే, వాళ్ళకి సమాన హక్కులు ఉండాలి. ఆ ఫ్యాక్టరీలో వచ్చే లాభాలు సమానంగా విభజించాలి అన్నది ఆయన చెప్పిన సామ్యవాదం. సో సామ్యవాదం బేసిక్గా స్టార్ట్ అయింది యూరోప్లో. కాకపోతే
కాకపోతే దాన్ని ఫేమస్ చేసింది, దాని గురించి బాగా దాన్ని బాగా ఫేమస్ చేసింది కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ సోషలిజం, కమ్యూనిజం రెండింటికి సిద్ధాంతకర్తగా దాన్ని ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అందరికంటే ఫేమస్ ఐడియాలజిస్ట్ ఎవరు సోషలిజంకి కానీ కమ్యూనిజంకి కానీ అని అంటే కార్ల్ మార్క్స్. కానీ దాన్ని మొదలుపెట్టింది, దాని ఆరంభం ఎక్కడి నుండి అంటే రాబర్ట్ ఓవెన్. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే అసలు సోషలిజం అంటే ఏంటి, సామ్యవాదం అంటే ఏంటి? అదొక పొలిటికల్ ఎకనామిక్ థియరీ, రాజకీయ ఆర్థిక థియరీ అది. దాని ప్రకారం ఏంటంటే ప్రజలందరూ సమానం. దాని ముఖ్య ఉద్దేశం సమీకృత సమాజాన్ని నిర్మించడం, అంటే ఈగాలిటేరియన్ సొసైటీ. మీకు ఈగాలిటేరియన్ సొసైటీ లేదా సమీకృత సమాజం అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్ స్టోన్స్ అని ఒక కార్టూన్ వచ్చేది, అది స్టోన్ ఏజ్కి సంబంధించిన కార్టూన్. దాంట్లో ఏమయ్యేదంటే ప్రజలందరూ ఒకటే రకమైన బట్టలు వేసుకునేవాళ్ళు. ప్రజలందరి ఇల్లు, ఆ సమాజంలో ఉండే ప్రజలందరి ఇల్లు దాదాపుగా ఒకటే సైజు, ఒకటేలాగా ఉండేవి. వాళ్ళు వాడే వాహనాలు, ఇతర పరికరాలు కూడా సమానంగానే ఉండేవి. వాళ్ళ చదువుకునే లెవెల్ ఏదైతే ఉంటుందో దాదాపుగా సమానంగా ఉండేది. వాళ్ళ సంపాదన కూడా సమానంగానే ఉండేది. అంటే ఒకరు ఎక్కువ సంపాదించడం, ఒకరు తక్కువ సంపాదించడం ఉండేది కాదు. ఇలాంటి సమాజాన్ని మనం సమీకృత సమాజం అని అంటాం. అంటే ఎలాంటి భేదాలు ఉండవు, ఆర్థిక, సామాజిక, రాజకీయ భేదాలు లేని సమాజాన్ని మనం సమీకృత సమాజం. అందరూ ఒకటేలాగా ఉంటారు, అందరికీ అన్నీ ఒకటేలాగా యాక్సెస్ ఉంటుంది. దాన్ని మనం ఈగాలిటేరియన్ సొసైటీ అని అంటాం. సో సామ్యవాదం ఒక అల్టిమేట్ ఆబ్జెక్టివ్. సామ్యవాదం ఏమి సాధించాలనుకుంటుంది అని అంటే సమీకృత సమాజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది సామ్యవాదం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ సామ్యవాదాన్ని మనం ఎలా సాధించుకోవచ్చు అనడానికి రెండు రకాల పద్ధతులు, విధానాలు ఉంటాయి. ఒకదాన్ని మనం డెమోక్రటిక్ సోషలిజం అంటాం, ఇంకొక దాన్ని కమ్యూనిస్టిక్ సోషలిజం అంటాం. అయితే ఇక్కడ మీకు సోషలిజంకి కమ్యూనిజంకి తేడా చాలా క్లియర్గా తెలియాలి. సోషలిజం అంటే ఈక్వాలిటీని సమానత్వాన్ని ఆధారపరుచుకొని వచ్చిన ఐడియాలజీ, సిద్ధాంతం సోషలిజం. అందరూ సమానంగా ఉండాలి, ఒక సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక విభేదాలు ఉండకూడదు. అలాంటి సమాజాన్ని నిర్మించడం సోషియాలజీ యొక్క అల్టిమేట్ ఆబ్జెక్టివ్. కమ్యూనిజం కూడా సోషియాలజీ ఉండాలి అనే అంటుంది, అంటే సమానత్వం ఉండాలి అన్నది కూడా కమ్యూనిజం ఉద్దేశం. కానీ కమ్యూనిజంలో సమానత్వాన్ని ఎలా మనం సాధిస్తాము అన్నది కమ్యూనిజం, ఆ సాధించే పద్ధతి ఒకదాన్ని మనం కమ్యూనిజం అంటాం. కమ్యూనిజంలో ఏమవుతుంది అంటే మనం సమాజంలో సమానత్వం ఉండాలి అంటున్నాం. ఈ సమానత్వం తీసుకురావాలంటే ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం ఎలా చేస్తుంది దీన్ని అంటే అందరూ సమానంగా సంపాదించేటట్టు ప్రభుత్వం చూడాలి, అందరి దగ్గర సమానమైన సంపద ఉండేటట్టు చూడాలి. వనరులు అందరికీ సొంతం, ఒకరి దగ్గర ఎక్కువ వనరులు ఇంకొకరి దగ్గర తక్కువ వనరులు ఉండకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. అంటే ప్రతి ఒక్కటి పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అనేది ఉండదు కమ్యూనిజంలో. మొత్తము ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అనే థియరీ కమ్యూనిజం. ఎందుకు ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అంటే మళ్ళీ సామ్యవాదం తీసుకురావడానికి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అంటే ప్రభుత్వం కంట్రోల్ చేసుకుంటూ సామ్యవాదాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అని అర్థం. అది కమ్యూనిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిజం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే అక్కడ ప్రైవేట్ సెక్టర్ ఉండదు. ఒకవేళ నేను రైతునైతే నేను ఏ పంట పండించాలి, ఎంత కమ్మాలి, ఇవన్నీ నిర్ణయించేది కూడా ప్రభుత్వం. ఎందుకు ప్రభుత్వం ఇది నిర్ణయిస్తుందంటే నేను అంటే నేను అనుకున్న ధరకు అమ్మి నేను ఇతరులకు ఉంటే ఎక్కువ సంపాదించకుండా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవడానికే ప్రభుత్వం ఇవన్నీ నిర్ణయిస్తుంది. ప్రైవేట్ సెక్టర్ అనేది కమ్యూనిజంలో ఉండదు. ఇలాంటి పద్ధతిలో కూడా మనం సోషలిజంని అచీవ్ చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే సోషలిజం సామ్యవాదాన్ని మనము అచీవ్ చేయాలి, దాన్ని చేరుకోవడానికి వాడే దారి ఏదైతే ఉందో ఒక దారిని మనం కమ్యూనిజం అని అంటాం. అది ఒక రకమైన సోషలిజం. కమ్యూనిజంని వాడి మనం సాధించే సామ్యవాదాన్ని మనం కమ్యూనిస్టిక్ సోషలిజం అని అంటాం. అయితే డెమోక్రసీని వాడి మనం సాధించే సామ్యవాదాన్ని డెమోక్రటిక్ సోషలిజం. డెమోక్రటిక్ సోషలిజం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అందరూ సమానంగా మొదలు పెడతారు,
కానీ వాళ్ళ కేపబిలిటీని బట్టి వాళ్ళు ముందుకెళ్ళేది ఎంత ముందుకు వెళ్తారన్నది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే డెమోక్రటిక్ సోషలిజంలో లాంచ్ ఎక్కడి నుండి స్టార్టింగ్ పాయింట్ అందరికీ సేమ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదుగుతారు అన్నది వాళ్ళ బలబలాలని బట్టి ఉంటుందన్నమాట. డెమోక్రటిక్ సోషలిజంలో పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్కి కూడా సమానమైన అవకాశాలు కలుగుతాయి, అవకాశం సమానంగా ఉంటుంది. కానీ అభివృద్ధి ఆ వ్యక్తి లేదా ఆ సంస్థ బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అర్థం కావడానికి సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైతే ఒక క్లాస్ అటెండ్ అవుతారో ఆ క్లాస్లో 60 మంది 70 మంది 100 మంది స్టూడెంట్స్ ఉన్నా టీచర్ చెప్పే విధానం ఒకేలాగా ఉంటుంది. టీచర్ అందరికీ ఒకేలాగా చెప్తుంది. కానీ ఏ స్టూడెంట్ దాన్ని ఎంత బాగా అర్థం చేసుకొని దాన్ని ఎంత బాగా చదువుకొని రేపొద్దున మార్క్స్ ఎట్లా వస్తాయి అన్నది ఆ స్టూడెంట్ పెట్టే కృషిని బట్టి ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ డెమోక్రటిక్ సోషలిజంలో స్టార్టింగ్ పాయింట్ సేమ్ ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళిన తర్వాత ఎంత అభివృద్ధిలోకి వస్తారో అన్నది వాళ్ళ కృషిని బట్టి వాళ్ళ పనితీరుని బట్టి ఉంటుంది. కమ్యూనిస్టిక్ సోషలిజం అట్లా ఉండదు. మీరు ఎక్కడ మొదలు పెడుతున్నారు అన్నది ముఖ్యంగా. కమ్యూనిస్టిక్ సోషలిజంలో అందరూ ఒకటే లెవెల్లో ఉన్నారా లేదా అన్నది మాత్రమే చూస్తారు. అంటే వాళ్ళ అభివృద్ధి అందరూ సమానంగా ఉండేటట్టు చూసేది కమ్యూనిస్టిక్ సోషలిజం. ఆరంభం అందరిది సమానంగా ఉండేటట్టు చూసేది డెమోక్రటిక్ సోషలిజం. ఈ రెండు విధానాల ద్వారా మనము సామ్యవాదాన్ని స్థాపించడానికి వీలు కలుగుతుంది. సోషలిజం భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో సామ్యవాదం మనకి 3 భాగాలలో కనిపిస్తాయి. ఒకటేమో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులలో, ఇంకొకటి ఆదేశిత సూత్రాలు అని అంటాం మనం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మూడోదేమో ప్రియాంబుల్. ఈ మూడిట్లో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రియాంబుల్, ప్రాథమిక హక్కులు, ఆదేశిత సూత్రాలు, ప్రవేశిక, ఈ మూడిట్లో మనకి సామ్యవాదం కనిపిస్తుంది అనమాట. అయితే ఫండమెంటల్ రైట్స్లో మరియు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయినప్పుడు, అంటే కాన్స్టిట్యూషన్ మొదలైనప్పుడే అమల్లోకి వచ్చినప్పటి నుండే సామ్యవాదం ఉంది. కానీ సామ్యవాదం అన్న పదాన్ని ప్రియాంబుల్కి మాత్రం తర్వాత ప్రవేశికలో పొందపరిచారు. అంటే డైరెక్ట్గా సామ్యవాదాన్ని ప్రియాంబుల్కి యాడ్ చేసింది తర్వాత 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను యాడ్ చేశారనమాట. సో సామ్యవాదం అనే పదాన్ని ప్రవేశికలో పొందపరిచింది 42వ రాజ్యాంగ సవరణ 1976, 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణతో ఈ సామ్యవాదం అనే పదాన్ని ప్రియాంబుల్కి ప్రవేశికలో యాడ్ చేశారు. అప్పటి వరకు ప్రియాంబుల్లో లేకుండే. అయితే మీకు ఒకవేళ పరీక్షలో ఎగ్జామ్లో సామ్యవాదం అన్నిటికంటే బలంగా, రాజ్యాంగంలో అన్నిటికంటే బలంగా సామ్యవాదాన్ని అమలుపరిచే భాగం ఏది అని అడిగితే మాత్రం మీరు ఆన్సర్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పెట్టాలి, ఆదేశిత సూత్రాలు పెట్టాలి. ఎందుకంటే సామ్యవాదాన్ని ఖచ్చితంగా స్థాపించాలి భారతదేశంలో అని చెప్పే ప్రకరణ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో, ఆదేశిత సూత్రాలలో ఉంది. అందుకనే మీకు ఒకవేళ అలాంటి క్వశ్చన్ అడిగితే ఇవే ఆప్షన్స్, ఫండమెంటల్ రైట్స్, ఆదేశిత సూత్రాలు, ప్రవేశిక, ప్రాథమిక డ్యూటీస్, ఇవి 4 ఇచ్చి మీకు ఏది ఆన్సర్ అని అడిగినప్పుడు మీరు ఆన్సర్ మాత్రం డైరెక్టివ్ ప్రిన్సిపల్సే పెట్టాలి. ఎందుకంటే దాంట్లో స్పష్టంగా చెప్పబడి ఉంది సామ్యవాదాన్ని భారతదేశంలో నెలకొల్పడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలో కూడా ఆదేశిత సూత్రాలలోనే ఉంటుంది. కాబట్టి అది మీకు ఖచ్చితంగా అదే ఆన్సర్ పెట్టాలి. అయితే ప్రాథమిక హక్కులలో సామ్యవాదానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి అని అడిగినప్పుడు సమానత్వం హక్కు, మొదటిది సమానత్వం హక్కు. అందరూ సమానం అని చెప్పే ఆర్టికల్ 14, ప్రకరణ 14 ప్రకారం ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ సమానము. ఈ సమానత్వాన్ని మనము చట్టపరంగా వెలువడ చేస్తాం. అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. ఎవరైనా సరే వాళ్ళ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే చట్టం ముందు వాళ్ళందరూ సమానమనే ఈ రైట్ టు ఈక్వాలిటీ లేదా ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇది ఒకటి. దాని తర్వాత సమానత్వపు హక్కులలో రెండోది ఎలాంటి డిస్క్రిమినేషన్, నో డిస్క్రిమినేషన్. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా
ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఆ తర్వాత అంటరానితనాన్ని నిర్మూలించాలి, అండ్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. తర్వాత ఎలాంటి టైటిల్స్ ఉండొద్దు, ఎలాంటి బిరుదులు ఉండొద్దు. ఇవన్నీ సామ్యవాదాన్ని సూచించే హక్కులు అనమాట. అంటే సామ్యవాదం దిశగా సమాజాన్ని నడిపించే హక్కులు. మనం అంటరానితనం పాటించినప్పుడు సామ్యవాదం ఉండే ఆస్కారమే లేదు. ఎందుకంటే అంటరానితనం వల్ల కొన్ని జాతులని, కొన్ని కులాలని మనము మిగతా కులాల కంటే తక్కువగా పరిగణిస్తాం. కానీ సామ్యవాదంలో అందరూ ఒకటి, అందరూ సమానం అనే అంటారు. కాబట్టి ఇవన్నీ సామ్యవాదానికి సంబంధించిన హక్కులుగా మనం మాట్లాడుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్. సామ్యవాదానికి స్వేచ్ఛా హక్కులు చాలా ముఖ్యం. మనకి 6 రకాల స్వేచ్ఛా హక్కులు ఉంటాయి ప్రకరణ 19 ప్రకారం. వాక్ స్వాతంత్రం ఒకటి, తర్వాత అసెంబ్లీ, రైట్ టు అసెంబ్లీ, తర్వాత రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, రైట్ టు సెటిల్ ఎనీవేర్, రైట్ టు ప్రొఫెషన్. ఈ 6 హక్కులు, స్వేచ్ఛా హక్కులు కూడా మన సమానత్వం దిశగానే నడుపుతాయి. ఎందుకంటే నన్ను అసమానంగా వేరే వాళ్ళకితో పోలిస్తే నన్ను అసమానంగా చూసినప్పుడు నన్ను సమానంగా చూడట్లేదు అని నేను బయటికి చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేసుకునే స్వేచ్ఛ నాకు ఉండాలి. అందుకనే వాక్ స్వాతంత్రం ఇంపార్టెంట్. దాని తర్వాత నేను నలుగురితో కలవాలి అంటే నేను ముందుకు మూవ్ కావాలి. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూమెంట్ ఉండాలి, అదొకటి ఇంపార్టెంట్. నలుగురితో కలవాలి, అసెంబ్లీ ఇంపార్టెంట్. అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలి, నా హక్కుల కోసం నేను పోరాడడానికి ఒక సంస్థని మొదలుపెట్టాలి, అది కూడా ఒక స్వేచ్ఛ. ఇవన్నీ రైట్ టు ఫ్రీడమ్, రైట్స్ టు ఫ్రీడమ్ కిందకి వస్తాయి. ఆర్టికల్ 19 ఇవన్నీ సామ్యవాదానికి తోడుగా నిలుస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రకరణ 23 ప్రకారం వెట్టి చాకిరీ ఉండడానికి వీల్లేదు. వెట్టి చాకిరీకి గురయ్యేది కొన్ని కులాలు మాత్రమే, అన్ని కులాలు వెట్టి చాకిరీకి గురవు. అయితే ఈ కులాలని మిగతా కులాల కంటే తక్కువగా పరిగణిస్తారు వెట్టి చాకిరీ త్రూ. అందుకనే ఇది కూడా సామ్యవాదం. 23 వెట్టి చాకిరీ ఉండకూడదు, హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల విక్రయం ఉండకూడదు అంటుంది. అలాగే 24 చైల్డ్ లేబర్ అన్నిట్లో ఉండకూడదు, బాల కార్మికులు అన్నిట్లలో పనిచేయడానికి వీల్లేదు. ఫ్యాక్టరీస్లో, మైన్స్లో ఇట్లాంటి వాటిలలో బాల కార్మికులు ఉండొద్దు. బాల కార్మిక నిర్మూలన దిశగా పోయేది ప్రకరణ 24. ఈ రెండు కూడా సామ్యవాదానికి తోడ్పడతాయి. దాని తర్వాత నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఈ మతం యొక్క స్వాతంత్రం, మత స్వాతంత్రానికి సంబంధించిన హక్కులు. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం సమానం అన్నప్పుడు నాకు ఏ మతాన్నైనా పాటించే హక్కు ఉండాలి. నాకు నచ్చిన మతాన్ని నేను పాటిస్తాను, నాకు నచ్చిన విధంగా పాటిస్తాను. కానీ నేను నా మతాన్ని పాటించుకుంటూ పక్క వాళ్ళ హక్కులకి భంగం కల్పించడానికి వీలుండదు. అంతవరకు నాకు నా మత స్వాతంత్రం ఉంటుంది. మత స్వాతంత్రము కూడా సమానత్వానికి చాలా ముఖ్యం. సో ఇవన్నీ ప్రాథమిక హక్కులు సమానత్వాన్ని దిశగానే నడుపుతాయి అన్నమాట. కానీ సమానత్వం, నేను ఇంతకుముందు చెప్పినట్టు సమానత్వాన్ని బలంగా సమర్థించే భాగం రాజ్యాంగంలో ఏది అంటే అది భాగం 3 ఆదేశిత సూత్రాలు. ఆదేశిత సూత్రాలలో చాలా స్పష్టంగా రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఆ రాష్ట్రం కానీ ఆ ప్రభుత్వము సోషల్ ఆర్డర్ అంటే సామ్యవాదాన్ని స్థాపించాలి. ప్రభుత్వం సామ్యవాదాన్ని స్థాపించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. న్యాయం జరిగేటట్టు చూడాలి, సామాజిక న్యాయం ఉండాలి, ఆర్థిక న్యాయం ఉండాలి, రాజకీయ న్యాయం జరిగేటట్టు చూడాలి. ఇవి ప్రభుత్వం చేసే ప్రతి పనికి ఇవే ఆధారం కావాలి అని చాలా స్పష్టంగా ఆదేశిత సూత్రాలలో రాజ్యాంగం చెప్తుంది. సో ఆదేశిత సూత్రాల ద్వారా రాజ్యాంగం సామ్యవాదాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తుందని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ ఆదేశిత సూత్రాలలో నెక్స్ట్ ప్రకరణ సామ్యవాదానికి సంబంధించింది. ఇన్ఫ్యాక్ట్ ఆదేశిత సూత్రాలను మనం 3 రకాలుగా క్లాసిఫై చేస్తాము. ఒకటేమో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, సామ్యవాదానికి సంబంధించిన సూత్రాలు అంటాము. దాని తర్వాత గాంధీయన్ ప్రిన్సిపల్స్, గాంధీ ఫిలాసఫీ, మహాత్మా గాంధీ నమ్మిన సిద్ధాంతాలని ఆధారపరిచి పొందవలసిన సూత్రాలను మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని అంటాము. మూడవది వచ్చేసి లిబరల్
ప్రిన్సిపల్స్. ఒక వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించిన సూత్రాలని మనము లిబరల్ ప్రిన్సిపల్స్ అంటాం. పర్సనల్ ఫ్రీడమ్ ఆఫ్ అ పర్సన్ అనమాట. మన వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించిన సూత్రాలని మనము లిబరల్ ప్రిన్సిపల్స్ అంటామని. డిపిఎస్పిని 3 భాగాలుగా క్లాసిఫై చేస్తాము. అయితే అందులో ఆ 3 భాగాలలో అతి ముఖ్యమైన భాగం సామ్యవాదానికి సంబంధించిన ఆదేశిత సూత్రాలు ఏవి అని. అయితే సామ్యవాదానికి సంబంధించిన ఆదేశిత సూత్రం, సామ్యవాదానికి ఫౌండేషన్ అయిన ఆదేశిత సూత్రం ప్రకరణ 38లో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రకరణ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా సామ్యవాదాన్ని స్థాపించాలి, సమన్యాయం జరిగేటట్టు చూడాలి, ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని పెంపొందించాలి. ప్రభుత్వం ఏ పని చేసినా సామ్యవాదాన్ని, ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని ఆధారం చేసుకొని చెయ్యాలి అని చెప్పేది ప్రకరణ 38. అలాగే సామ్యవాదం ఉండాలి అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి, సంపాదనలో ఉండే అసమానతలను తగ్గించాలి. అందుకనే సామ్యవాదానికి మొదటి మెట్టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని తీసేయడము. అట్లాగే ఆపర్చునిటీస్, ఇప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే అందరికీ అవకాశాన్ని పొందే సమాన హక్కు ఉండాలి. నేను ఒక బిజినెస్ ఫ్యామిలీ నుండి వస్తాను కాబట్టి నాకు అవకాశం ఈజీగా వస్తుంది, పక్క వాళ్ళకి ఏమీ బ్యాకింగ్ లేదు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండదు, అలా ఉండకూడదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే అందరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి. అందుకని కదా ఇప్పుడు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక వయో పరిమితి నిర్ణయిస్తారు, ఒక క్వాలిఫికేషన్ చెప్తారు, మీకు సమాన హక్కు కల్పిస్తారు ఎగ్జామ్ రాయడానికి. మీ ఆ క్వాలిఫికేషన్ ఉండి ఆ వయో పరిమితిలోపు ఉన్న వాళ్ళకి సమానమైన హక్కు ఉంటుంది. మీరు బాగా రాస్తే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే లేదు. సో ఇలా ఆపర్చునిటీస్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేకుండా ఆపర్చునిటీస్ ఉండాలి. అది కూడా ప్రకరణ 38 ప్రకారమే ఉంటుంది. దాని తర్వాత అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ టు ఆల్ మెన్ అండ్ విమెన్. బతకడానికి పని అవసరం, అందరికీ ఏదో ఒక రూపంలో పని కల్పించాలి, వాళ్ళకి పని చేసుకొని వాళ్ళని వాళ్ళు పోషించుకునే అంత ఇది ఉండాలి. ప్రభుత్వం బాధ్యత, పని కల్పించడం ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే పని కల్పించి మన సంపాదన మనకుంటే మనకి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, మనని అవమానపరిచే ఆస్కారం ఉండదు, మనకి అందరూ మర్యాద ఇస్తారు. అందుకనే అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్. ఇప్పుడు మెటీరియల్ రిసోర్సెస్ అంటే సంపాదన లేదా ల్యాండ్, ఇట్లాంటివి ఒకరి దగ్గర ఎక్కువ ఉండి ఒకరి దగ్గర తక్కువ ఉంటే కష్టం. ఎందుకంటే ఒకరి దగ్గర ఎక్కువ ఉండి ఒకరి దగ్గర తక్కువ ఉంటే సమానత్వం ఉండే ఆస్కారమే ఉండదు, సోషలిజంకి ఛాన్స్ ఉండదు. అందుకనే ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో అవన్నీ అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చూడాలి అన్నది ఈ ప్రకరణ కింద రాజ్యాంగం చెప్పేది. ఈ ప్రకరణని అమలుపరచడానికి మన దగ్గర ల్యాండ్ రిఫార్మ్స్, భూసేకరణ లేదా ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తారు. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ముఖ్య ఉద్దేశం అది. ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరీగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉండాలి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చాలా స్పష్టంగా ఒక వ్యక్తికి ఇంత భూమి కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, ఒక ఉమ్మడి కుటుంబానికి ఇంత భూమి కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు అని స్పష్టంగా గవర్నమెంట్ చెప్తుంది. దానికంటే ఎక్కువ ఉంటే మనం అది గవర్నమెంట్ తీసేసుకుంటుంది, తీసుకొని భూమి లేని వాళ్ళకి ఆ భూమిని పంచిపెడుతుంది అనమాట. అయితే ఈ భూ సంస్కరణలను అమలుపరచడానికి కారణం ఈ ఆదేశిత సూత్రం. అన్ని రిసోర్సెస్ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఆదేశిత సూత్రం చెప్తుంది కాబట్టే ప్రభుత్వం భూ సంస్కరణలను చేపడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ సిస్టమ్ ఈజ్ నాట్ అలౌడ్ టు రిజల్ట్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటే ఒకరి దగ్గరే డబ్బు మొత్తం ఉండకూడదు, సంపన్నులు లేనివారు ఉన్నవారు అన్న భేదం ఉండకుండా చూడాలి అన్నది ఆదేశిత సూత్రం ఒక ముఖ్య ఉద్దేశం. అందుకని మీరు గమనిస్తే ఎప్పుడైనా బడ్జెట్లో మన సంపాదన బట్టి మనం కట్టే ట్యాక్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే 3 లక్షల వరకు అయితే అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు,
3 నుండి 10 లక్షలు 5 లక్షల వరకు అయితే 10% ట్యాక్స్ కట్టాలి. 5 నుండి 10 లక్షల మధ్యలో అయితే 20% ట్యాక్స్ కట్టాలి. 10 లక్షల కంటే ఎక్కువ అయితే 30% కట్టాలి. మళ్ళీ ఇంకో కొంచెం తర్వాత ముందు అడ్వాన్స్డ్ ట్యాక్స్ అంటారు. అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ కాకముందే మీరు సంపాదించకముందే మీరు ఇంత అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి. ఇలాంటి రూల్స్ ఎందుకు గవర్నమెంట్ పెడుతుంది, ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ట్యాక్సేషన్ విధానం ఉంటుంది అంటే, మీరు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ట్యాక్స్ ఇచ్చినప్పుడు మీ దగ్గర ఎక్కువ సంపద నిలిచే అవకాశం ఉండదు. అందుకనే ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి ఇండియాలో. ఈ ప్రకరణని ఇంప్లిమెంట్ చేయడానికి మన దగ్గర ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి. 10%, 20%, 30% ఇట్లా పెట్టడం. నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు గవర్నమెంట్కి ఎక్కువ కట్టు. నీ దగ్గర ఎక్కువ సంపద నిలువ ఉండడానికి వీల్లేదు. ఎక్కువ సంపద నిలువ ఉంటే ఆర్థిక అసమానతలు పెరుగుతాయి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి. హ్యావ్ అండ్ హ్యావ్ నాట్ అంటాం. కలిగిన వాళ్ళు లేని వాళ్ళు ఉన్నవారు అన్న అసమానతలు పెరుగుతాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఉండకుండా చూడాలి. ఇది సోషలిజంకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. దాని తర్వాత ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సామ్యవాదంలో అందరూ సమానం అన్నప్పుడు స్త్రీలు పురుషులు కూడా సమానం. కాకపోతే మన సమాజంలో ఏమవుతుందంటే అదే పని పురుషులు చేస్తే వాళ్ళకి ఎక్కువ పైసలు ఇస్తారు, స్త్రీలు చేస్తే తక్కువ పైసలు ఇస్తారు. మనకి సామాన్యంగా అగ్రికల్చర్లో కనిపిస్తుంది, వ్యవసాయంలో కనిపిస్తుంది. వ్యవసాయ కూలీలలో ఆడవాళ్ళు స్త్రీలు కూలీలు అయితే వాళ్ళకి తక్కువ ఇస్తారు, అదే మగవాళ్ళు కూలీలు అయితే వాళ్ళకి ఎక్కువ ఇస్తారనమాట. ఇలాంటి తారతమ్యాలు ఉండకూడదు అనడానికే ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఒకటే రకమైన పని ఉన్నప్పుడు ఒకటే రకమైన జీత వేతనాలు కూడా ఉండాలి అని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ health and strength of workers, men and women and tender age of children are not abused. కార్మికుల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. పిల్లల ఎదుగుదలలో ఎలాంటి సమస్యలు లేకుండా, వాళ్ళు ఎలాంటి పనికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, వాళ్ళు అభివృద్ధి పదంలో ఎదిగేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎందుకంటే పిల్లలు అభివృద్ధి పదంగా వెళ్తే ముందు జనరేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఈ ఆదేశిత సూత్రం కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి children are given opportunities and facilities to develop in a healthy manner. ఎలాంటి తారతమ్యాలు లేకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక సామాజిక పరిస్థితులకి అతీతంగా పిల్లలందరికీ మంచిగా పెరిగే అవకాశం కలగాలి. మంచిగా పెరిగే అవకాశము అంటే వాళ్ళకి మంచి చదువు, నాణ్యమైన విద్యకి యాక్సెస్ ఉండాలి, వాళ్ళ హెల్త్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళకి మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉండొచ్చు, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం బాధ్యత అది పిల్లలు కరెక్ట్గా పెరిగేటట్టు చూడడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే దీన్ని కూడా మనము సామ్యవాదానికి సంబంధించిన సూత్రంగా గుర్తిస్తాం. ఎందుకంటే అందరూ పిల్లల్ని సమానంగా చూడాలి, అందరి పిల్లలకి సమానంగా అన్నీ కల్పించాలి. వాళ్ళు ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కూడా దానితో సంబంధం లేకుండా అన్నీ సమానంగా ఇవ్వాలి అని అంటుంది. కాబట్టి ఇది సామ్యవాదానికి సంబంధించిన సూత్రం. దాని తర్వాత నెక్స్ట్ securing the right to work, education, public assistance in the event of unemployment, old age, sickness and disablement. మీకు అందరికీ ఆసరా పథకం తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలుపరచడానికి దాని బ్యాక్గ్రౌండ్ ఈ ఆదేశిత సూత్రం. ఈ ఆదేశిత సూత్రం ఏమంటుందంటే ప్రతి ఒక్కరికి పని చేసే రైట్ ఉంటుంది అని చెప్తుంది. అలాగే ఒకవేళ పని చేయలేని పక్షంలో, జాబ్ రాని పక్షంలో, పని దొరకని పక్షంలో, లేదా ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యంలో, లేదా డిజబిలిటీ ఎలాంటి వైకల్యం ఉన్నా వాళ్ళకి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇవి ఉన్నందుకు వాళ్ళు మిగతా వాళ్ళ కంటే వెనుక ఉండడానికి వీల్లేదు. వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో సమానంగా ఉండాలి అంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్తుంది. దాని తర్వాత నెక్స్ట్ సామ్యవాదానికి సంబంధించిన ఆదేశిత సూత్రం జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఎట్ వర్క్ ప్లేసెస్. ఎక్కడ పనిచేసే ప్రాంతాలలో, సంస్థలలో మంచి కండిషన్స్ ఆఫ్ వర్క్ ఉండాలి. అంటే చిన్నవి వాళ్ళకి టైంకి పనిచేసే టైం ఫిక్స్డ్ ఉండాలి, వాళ్ళకి జీతం కరెక్ట్గా రావాలి, వాళ్ళకి తినడానికి నీట్ ఒక ప్లేస్ ఉండాలి, మంచినీళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ కిందకి వస్తాయి. అలాగే మెటర్నిటీ రిలీఫ్ ఫర్ విమెన్ ఎంప్లాయీస్. చాలా మటుకు ఏమవుతుందంటే విమెన్ ప్రెగ్నెంట్ అవ్వగానే వాళ్ళని జాబ్లోంచి తీసేయడం కానీ, వాళ్ళకి భద్రత ఉండదు, ఉద్యోగంలో భద్రత ఉండదు. ఆ భద్రత
ఇవ్వడానికి అంటే వాళ్ళకి ప్రెగ్నెంట్ అయినా కూడా వాళ్ళు జాబ్లో కంటిన్యూ అవ్వడానికి వీలు కల్పించడానికి మెటర్నిటీ రిలీఫ్ ఫర్ విమెన్ ఎంప్లాయీస్. దాని తర్వాత నెక్స్ట్ ఆదేశిత సూత్రం సామ్యవాదానికి సంబంధించింది సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అంటే ఇన్సూరెన్స్ ఇవ్వడం, జాబ్ సెక్యూరిటీ, ఇన్సూరెన్స్ ఇవ్వడం, దాన్ని మనం సోషల్ సెక్యూరిటీ అని అంటాం. సోషల్ సెక్యూరిటీ అనగానే మీకు అర్థం కావాల్సింది ఇన్సూరెన్స్. ఎంప్లాయీస్కి సోషల్ సెక్యూరిటీ ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, చనిపోయినప్పుడు, పనిలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం ఈ ఆదేశిత సూత్రం ఒక ముఖ్య ఉద్దేశం. తర్వాత ఆదేశిత సూత్రం చాలా చాలా ముఖ్యం. అదేమంటుందంటే కార్మికులు మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలు కలిగేటట్టు చూడాలి. ఎందుకు అంటే కార్మిక అభివృద్ధి లేదా కార్మిక వెల్ఫేర్, లేబర్ వెల్ఫేర్ పాసిబిలిటీ ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళని లేబర్ వెల్ఫేర్ చూసుకునే పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్స్లో వర్కర్స్ పార్టిసిపేట్ చేస్తే. అంటే మనం వర్కర్స్ని మేనేజ్మెంట్లో భాగస్వామ్యులను చెయ్యాలి అన్నది ఈ సిద్ధాంతం ఒక ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత నెక్స్ట్ సిద్ధాంతం కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేయడం. కోఆపరేటివ్ సొసైటీస్ చాలా ఇంపార్టెంట్. ఆర్థిక అభివృద్ధి, ఒక వర్గ ఆర్థిక అభివృద్ధి కోసం రైతులు కానీ నేత కార్మికులు కానీ వాళ్ళ అభివృద్ధి కోసము కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేయడం ఇంపార్టెంట్. సో ఇది కూడా సామ్యవాదానికి సంబంధించిన సూత్రం. ఇవన్నీ సామ్యవాదానికి సంబంధించిన సూత్రాలు మన రాజ్యాంగంలో పొందబడుచున్నాయి.